తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆయన చిరకాల కోరిక. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల్లో ఒక్కరు ఆయనే స్వర్గీయ శ్రీ అందెశ్రీ గారు. ఉద్యమ సమయంలో ఆయన మాటలతో పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన అందెశ్రీ గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కవులను, కళాకారులను, ఉద్యమకారులను కేసీఆర్ ప్రభుత్వం మరిచి దొరల గడిలలో బందీ అయిన తెలంగాణను చూసి అందెశ్రీ గారు ఎంతో కుమిలిపోయేవారు, ఎంతో బాధపడేవారు. ఆ తర్వాత వచ్చిన ప్రజాప్రభుత్వం కవులను, కళాకారులను, ఉద్యమకారులను వారిని గౌరవించి వారికి గుర్తింపునిచ్చింది. అందెశ్రీ గారు చనిపోయిన వార్తను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అందెశ్రీ గారి అకాల మరణం, ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ, ఆయన మన మధ్య లేకపోయినా ఆయన తెలంగాణ కోసం జయ జయ హే తెలంగాణ అని రాసిన వాగ్గేయ గీతం మన తెలంగాణకు దారి చూపుతూనే ఉంటుంది. ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ గారి అంత్యక్రియలు నిర్వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారే దగ్గరుండి పరిశీలిస్తూ అందెశ్రీ గారి భౌతిక కాయాన్ని తన భుజాలపై మోసుకెళ్ళిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి గత దొరల గడిల ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? కవులకు, కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత గౌరవిస్తున్నారు, వారికి ఎంత గుర్తింపిస్తున్నారు, గత పాలకులకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడాను చూస్తే మనకు అర్థమవుతుంది.